నమస్తే గురుగారు. ఇంకోసారి స్వాగతం. పురుషోత్తమాచారి అవన్నీ మొదటి మన జూమ్ లోకి వచ్చారంటే మనకి నిజంగా ఎంతో అదృష్టం సార్. ఈ రోజు మాత్రం మా అందరికి అయ్యో నిజంగా కూడా అంటే మిమ్మల్ని ఇలా ముఖతగా చూడడం, ఇలా చూడడం ఇదే మొదటిసారి కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ సార్. గురువు గారు నిజంగా మీరు సమయం తీసుకొని రావడం అనేది కూడా చాలా చాలా ఆనందకరమైన విషయము. సో ఈ రోజు మాత్రం ముఖ్యంగా మీ మాటలు వినడమే మా పని శ్రోతలు. మీరు మాట్లాడడం కొన్ని సభలలో నేను విన్నాను 1-2 సార్లు. అద్భుతంగా ఉంటాయి. మీరు మీ కూడా గురువు గారు అంటే మాకు గురువు గారు అయినటువంటి రావు గారు దాదాపు 2 సంవత్సరాలుగా ఈ జూమ్ లోకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఎన్నో విషయాలు చెప్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ 2023 జూలైన వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు ఇచ్చారు సార్ మీ గురువు గారు. మీరు రాసిన 2 బుక్స్ ఇచ్చారు అప్పుడు. అది చదివాను అనమాట. అసలు నిజంగా ఆనందానికి అవధులే లేవు ఆ రోజు చదువుతున్నప్పుడు. అంటే ఇచ్చిన తర్వాత ఒక 3 నెలలకేమో చదవగలిగాను. అద్భుతం సార్. అద్భుతం గురువు గారు నిజంగా. నాకైతే చాలా ఆనందం వేసింది. ఇప్పుడు పురుషోత్తమాచారి గారు మంచి సింగర్ అండి, మంచి వాయిస్ బాగా పాడతారు. పైగా ఇప్పుడు అష్టపదుల మీద బుక్ గురించి ఆయన ఒక జావళి అనుకుంటా లక్ష్మలోది పాడారు. నేనే విరజాజీ అయితే అది పాడిచ్చారు ఆయన. హైదరాబాద్ లో వాళ్ళ శిష్యులతో ఆయన పాడారండి. ఆ పాట ఎవరు పాడరు అసలు. అది ఆయన పాడారు. మాస్టర్ గారు కనిపిస్తారు కదండి ఆ పాటలో. సరిక బహుశా మనము శ్రోతలం అయిపోవడం మంచిది అనుకుంటాను. ఇక అంతే సార్. గురువు గారు మాట్లాడితే వినడమే మన పని ఈరోజు. వారు ఉన్న సభలోనే శృతి అనే ఒక డెంటిస్ట్ డాక్టర్ అమ్మాయిని తీసుకొచ్చారు పాట. కనువో ఈ వసంతపు రేయి అమ్మాయి పాడింది. పడితే ఒక నాకు స్లిప్ పంపించాడు. ఈ పాట నా చిన్నతనంలో విన్నాను, మళ్ళీ 60 ఏళ్ల తర్వాత వింటున్నాను, నేను ఎంతకాలం బతుకుతాను తెలియదు, మళ్ళీ ఒక్కసారి పాడించాడు. నేను పేరు అది ఏం లేదు ఆయన. అంటే అంత స్పందన వచ్చింది. అది నేను చెప్పేది. గురుగారు, ఈ మధ్య కాలంలో మీరు తలపెట్టినటువంటి అష్టపదుల మీద బుక్ ఉంది కదా, గ్రంథము. దాని గురించి కూడా విన్నాను నేను. మీరు ఘంటసాల గారి గురించి ఎక్కడి నుంచి మొదలెట్టినా కూడా ఆనందంగా ఉంటుంది మాకు వినడము. లేదా మీరు ఏం చెప్పాలనుకున్నా సరే ఈరోజు ఎలాగైనా మొత్తము మీ ఆలోచనలతోటి సాగాలి ఈరోజు. పురుషోత్తమాచార్యులు గారు వారు ఫ్రీగా లేరండి, లేకపోతే ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి రాయాల్సింది, చాలా ఉన్నాయి రాయాల్సింది. వారికి టైం దొరకట్లేదు. లలిత సంగీతం మీద రాస్తున్నాం మొత్తం హిస్టరీ అంతా. చాలా బిజీగా ఉన్నారు ఆ పుస్తకంతో ఆయన. అయ్యో, నా మాట వస్తుందా అండి? అయ్యా, అందరికి నమస్కారాలు. నమస్కారం సార్. నమస్తే గురుగారు. ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మీ అందరినీ ముఖాముఖి కలుసుకోవడం, చాలా కాలానికి నేను ఆన్లైన్ లోకి రావడం అనేది జరిగింది. ఇదివరకు కొన్ని ఆన్లైన్ చూసుకున్నాను, కానీ ఆ తరువాత చాలా గ్యాప్ తోటి వాళ్ళ మా నర్సింగ్ గారి మాటను కాదనలేక, ఆయన మీద ఉన్నటువంటి నాకు ఉన్న మైత్రి ప్రేమ, దానివల్ల కాదనలేక వాళ్ళ మీ అందరి దర్శనం కోసం వచ్చాను. సార్, మీ దర్శనం కోసం మేము వచ్చాం. మీ దర్శనం గురించి మేము వచ్చామండి. పురుషోత్తమాచారి గారు, మీరు రాసిన చిత్రాలలో శాస్త్రీయ సంగీత గీతాలు అత్యద్భుతం అండి. నేను అమెరికాలో కూర్చుని వెంటనే లైబ్రరీలో ఇవ్వాల, మొత్తం చదివాకనే ఇచ్చా లైబ్రరీ. చాలా అద్భుతంగా రాశారు సార్. చాలా గ్రేట్ బుక్ సార్. అది ఎంత పరవశించారంటే చదువుతుంటే. ఆ జావళీలన్నీ సపరేట్ గా రాశారు కదా. జావళీలు, అన్నమయ్య కీర్తనలు, క్షేత్ర పదాలు, శాస్త్రీయ సంగీత పాటలు చాలా గొప్పగా రాశారు సార్. అది మొత్తం A to Z మొదటి పేజీ నుంచి దాకా చదివాకనే లైబ్రరీలో ఇచ్చారు. అది అమృతాలు చాలా బాగా రాశారు. అది మీలాగానే అసలు మొట్టమొదట ఘంటసాల గురించి
రచన చేయడం అనేది మీ ప్రోత్సాహం వల్లే నాకు ప్రారంభమైంది. అంటే అంతకుముందు అవి చిన్నప్పటి నుంచి ఘంటసాల మాస్టర్ గారి గురించి నాకున్నటువంటి అభిప్రాయాలు నాలోనే ఉన్నాయి. అవి బయటికి రావడానికి ఎవరో ఒకళ్ళు తోడ్పడాలి కదా. నా అంతట నేను వాటిని ఒక పుస్తకంగా రాయాలనేటువంటి ఆలోచన ఎప్పుడు రాలేదు. ఇంకో భయం ఏంటంటే, మనం పుస్తకం రాస్తే వేసేది ఎవరు, మళ్ళీ అది మనమే చేసుకోవాలంటే అది పెద్ద పని కదా అన్న భయంతో కూడా ఏది రచనకు పూనుకోలేదు. అయితే కేవీ రావు గారు, మీ ప్రోత్సాహం చాలా గొప్పది. ఎందుకంటే నేను ఇటువంటి ప్లాన్తో రాస్తానని మీరు అనుకోలేదు, కానీ నాకెవరన్నా ప్రోత్సాహం ఇస్తే ఈ ప్లాన్తో రాయాలనే మాత్రం ప్లాన్ పెట్టుకున్నాను నేను. అయితే ఈ ప్లాన్ నేను రచన పథకాన్ని నేను ఇట్లా పెంచుకోవడం అనేది దేనివల్ల జరిగింది అంటే, చిన్నప్పటి నుంచి నేను వింటున్నటువంటి పాటల యొక్క అనుభవం. ఒక పాటను, ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాటను వినడం అనేది కేవలం పైపైన విని వదిలేయడం కోసం కాదు. నాకు బ్యాక్గ్రౌండ్ లో, నా నేపథ్యంలో సాహిత్యం ఉంది, సంగీతం ఉంది. సంగీతం అంతా, శాస్త్రీయ సంగీతం అంతా మా నాన్నగారిది, సినిమా పాటల సంగీతం అంతా మా నాయనమ్మ గారిది. ఓహో. మా నాయనమ్మ గారు, మా నాన్నగారి తండ్రి, తల్లి. మీరు రాశారు, ఒక చోట రాశారు, ఆవిడే కారణం మీరు రాశారు పుస్తకం ఒక చోట. అదే అదే, ఎందుకంటే ఆమె మహాగాయని ఆ కాలంలో. 20వ శతాబ్దం ప్రారంభంలో మా నాయనమ్మ గారి తండ్రి సింగరాచార్య గారు ఉండేవారు. ఆయన ఆ ప్రసిద్ధి వహించినటువంటి కళాకారులు, సంగీత విద్వాంసులు. ఆయనకు ఇప్పుడున్నటువంటి ఎల్లా వెంకటేశ్వరరావు గారి తండ్రి మృదంగం వాయించారు. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి మా నాయనమ్మ చిన్నప్పుడే మమ్మల్ని కూర్చోబెట్టుకొని సినిమా, మా పక్కనే, మా ఇంటి వెనకనే టాకీస్ ఉండేది, సినిమా చూసిరమని డబ్బులు ఇచ్చేది, సినిమా చూసి వచ్చాక పాటలు పాడాలనేది కండిషన్. మా తాతగారు దీన్ని పూర్తి వ్యతిరేకం. మేము ఎప్పుడు బయటికి వెళ్తున్నా, సినిమాకి ఎప్పుడు పోతున్నాడా, రాగానే కాళ్ళు రాకూడదాం రెడీగా ఉండేవాడు ఆయన. మేము వెళ్ళేవాళ్ళం. ఆనాడు నేను మొట్టమొదటిసారి చూసి ఇన్స్పైర్ అయినటువంటి పాట ఇది నా చెలి. ఓహో, అద్భుతం సార్. అది మీరు బాగా పాడతారు కూడా, మీరు పాడారు కూడా, చాలా బాగా పాడతారు మీరు ఆ పాట. అయితే ఆ పాట విన్నప్పుడు, మొట్టమొదటిసారి విన్నప్పుడు ఒక పారవశ్యం కలిగింది. తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత ఆయన పాటలు చాలా వింటూ వచ్చినప్పుడు, అసలు ఈ పాటలు మిగతా పాటల కంటే కూడా ఈయన పాటలు వింటుంటే నాకెందుకు ఇట్లా పారవశ్యం కలుగుతుంది అనేటువంటి చర్చ మొదలైంది నాలో. దీనికి ప్రధాన కారణం నేను సాహిత్యం ఓరింట కాలేజీలో చదువుకోవడం. అక్కడి నుంచి చర్చ మొదలై నా దృష్టి అంతా ఎక్కడుంది, పాట గురించినటువంటి సమాచారం, పాటలోని సాహిత్యం, పాటలో స్వరం, శ్రావ్యత, ఇవన్నీ కూడా విన్నప్పుడల్లా ఒక్కొక్క యాంగిల్లో వింటూ ఉండేవాడిని. సాధారణంగా ఒక పాటను విన్నప్పుడు ఒక మనిషిలో కలిగేటువంటి అనుభూతి ఎలా ఉంటుందో, నా అనుభూతిని అక్షరాల్లో పెట్టడానికి ఒక సదవకాశం కేవీ రావు గారు ఇచ్చారు. అంతదాకా నేను అనుకోలేదు. కేవీ రావు గారు ఒక ముహూర్తంలో జాతీయ సమావేశం జరిగినప్పుడు హైదరాబాద్ లో, అక్కడ పరిచయం అయిన తర్వాత ఆయన ఎందుకో ఏదో వ్యాసం, ఇక్కడ అంతకుముందు 1-2 వ్యాసాలు రాశారు పేపర్లో, అది చూసిన తర్వాత అనుకున్నారో ఏమనుకున్నారో కానీ మీరు ఘంటసాల గురించి రాస్తే బాగుంటుంది అన్నారు. అంటే ఏం రాయమంటారు, ఘంటసాల ప్రైవేట్ గీతాలు ఎవరు తీసుకోలేదు, అవి మీరు తీసుకొని రాయండి. ఎట్లా రాయమంటారంటే అది మీ ఇష్టం, దాన్ని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో అది మీ ఇష్టం, నాకు వదిలేశారు. నాకు ఇన్నేళ్ల నుంచి దాచిపెట్టుకున్న ప్లాన్ అప్పుడు బయటపడింది. అంటే నేను ఎలా వింటున్నాను, పాటను ఎలా వింటున్నాను. మా నాయనమ్మ గారి ప్రోత్సాహం వల్ల సినిమా పాట అందం తెలిసింది. మా నాన్నగారి ప్రభావం వల్ల సంగీతపు లోతులు, శాస్త్రీయ సంగీతం తెలిసింది. నేను ఓరింట కాలేజీ వరంగల్లో చదువుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ ద్వారా నేను సాహిత్యపు పరిమళం తెలిసింది. ఇవన్నీ కలిపి
అంటే 3 కోణాల్లో, ఒకటి సాహిత్యం, రెండోది సంగీతం, మూడోది గానం. ఈ 3 కోణాలు 3 డైమెన్షన్స్ లో పాట వినడం అనేది నాకు తెలియకుండానే జరిగింది. అయితే ఈ 3 డైమెన్షన్స్ లో విన్న పాటని నలుగురికి ఎలా చెప్పాలి? నేను మామూలుగా రాసేస్తే ఎవరైనా చదువుతారా అనుకున్నటువంటి రోజుల్లో కేవీరావు గారు అడిగారు. అప్పుడు నేను ఎలా రాస్తానని ప్లాన్ చెప్పాలి ఆయనకి. నాదైన శైలిలో స్టార్ట్ చేశా. ప్రైవేట్ గీతాల గురించి స్టార్ట్ చేశారు. నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో, నాకున్న పరిధి, నా పరిధికి దాటకుండా ఇట్లా రాస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో రాశాను. అది కేవీరావు గారికి చాలా నచ్చింది. నేను భయపడ్డాను. ఇంత లోతుగా సాహిత్యం గురించి రాస్తే ఓకే, సంగీతం గురించి రాస్తే ఓకే, కానీ శాస్త్రీయ సంగీతపు లోతులను కూడా రాస్తే అందరూ తవ్వుతారా? కేవలం సాహిత్యపు విలువలు ఏమున్నాయో తెలిస్తే కవులంతా ఓకే అంటారు. ఇలా పాడాడయ్యా అంటే ఆహా కావచ్చు అనుకుంటారు. కానీ ఇందులో ఈ రాగం, ఈ రాగంలోని స్వరాలు, ఈ స్వరాల్లో ఉన్నటువంటి అన్య స్వరాలు, వీటి గురించి డెప్త్ అంటే గాఢత, ఈ గాఢతను నేను రాస్తే అందరూ ఒప్పుకుంటారా లేదా అన్న సంశయం కొంత ఉంది మొదట్లో. కానీ తర్వాత నాకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదిలిపెట్టాలి? దాన్ని కూడా చెప్పాలి. విన్నవాళ్ళు వింటారు, చదివేవాళ్ళు చదువుతారు, అంతే అనుకున్నాను. అది మొదలుపెట్టాను. ఆ ఆ పద్ధతి గాయకులందరికీ నచ్చింది, సంగీత అభిమానులందరికీ నచ్చింది, ముఖ్యంగా మా కేవీరావు గారికి బాగా నచ్చింది. అదే ఇన్స్పిరేషన్తో పద్యాల గురించి రాయండి, ఎవరు రాయలేదు అన్నారు. అప్పుడు నేను ప్రైవేట్ పద్యాలు కూడా తీసుకున్నాను. ఆ పద్యాలు తీసుకొని రాస్తున్నప్పుడు నిజంగా నా అనుభూతి, నేను కష్టపడుతున్నాను అనుకోలే. నేను ఇది రాయడానికి ఇంత అవస్థ పడుతున్నానే, ఇన్ని కష్టాలు పడి ఇది రాయాలా అని ఎప్పుడు ఆలోచన రాలే. రాసేటప్పుడు ఆ పాటను, ఒక పాట మీద విశ్లేషణ రాయాలంటే నేను సుమారుగా 8 సార్లు వినేవాడిని. విన్నప్పుడల్లా ఒక కోణం. ఒకసారి విన్నప్పుడు సాహిత్యం టాలీ చేసుకోవడం, ఓసారి విన్నప్పుడు మాస్టర్ గారు పాడిన విధానం టాలీ చేసుకోవడం, ఓసారి విన్నప్పుడు ఆ రాగం ఏమిటి, రాగంలో ఉన్నట్టు లోతు, ఇట్లాగా 8 కోణాల్లో ఒక పాటను 8 సార్లు వినాల్సి వచ్చింది. క్యాసెట్ దొరుకుతున్న రోజుల్లో టేప్ రికార్డ్ పక్కన పెట్టుకొని క్యాసెట్లో వింటూ రాశాను. మొత్తం ప్రైవేటు గీతాలు, లలిత గీతాలు అన్నీ కూడా క్యాసెట్తో వినవే. తర్వాత పద్యాలు కూడా అలాగే క్యాసెట్లో వినవే. అయితే పాటలకు విశ్లేషణ చేయడం, పద్యాలకు విశ్లేషణ చేయడంలో కొంత తేడా ఉంది. ఏమిటది అంటే, పద్యాలకు లయతో అవసరం లేదు కాబట్టి ఏ తాళంలో పాడారని చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ లయ ఆగిపోతుంది. అయితే దీనికి ఉన్నటువంటి ఒక ఎక్స్టెన్షన్, ఒక విస్తృతి ఏమిటంటే సాహిత్యపు విలువలు, అది పద్యానికి ఉన్నాయి. ఆ పద్యంలో చూసుకోవాలి. పాటలు కూడా మామూలు విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. ఇలాగే దీంతో కలుపుతూ శ్లోకాల్ని పద్యాల్లో కలపడం బాగుండదని భగవద్గీత శ్లోకాల్ని ప్రత్యేకమైన పుస్తకంగా రాశారు. అయితే దాన్ని అక్కడ హైదరాబాద్లో ఆవిష్కరించడానికి అవకాశాలు దొరకలేదు. ఇక్కడ మాకు లోకల్గా కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో దాన్ని ప్రింట్ చేసి ఇక్కడ రిలీజ్ చేశారు. ఏదైనా ఈ 3 పుస్తకాల్లో కూడా నేను అనుసరించినటువంటి పద్ధతి, విధానం మొన్న విడుదలైనటువంటి జాతీయ అవార్డు సంపాదించినటువంటి చలనచిత్ర గీతాలలో శాస్త్రీయ సంగీతం కూడా అదే ధోరణిలో ఉంది. అయితే మిస్సిమి అశ్విని కుమార్ గారు, ఆయన దానికి ప్రేరకుడు. మొట్టమొదటి కేవీరావు గారు ప్రారంభిస్తే దాన్ని ప్రోధి చేసి, అంటే పాదు చేసి నీళ్లు పోసి మొక్క పెంచినట్టుగా అలా పెంచిన వారు మా అశ్విని కుమార్ గారు, మిస్సిమి ఎడిటర్. ఆయన ఓ సందర్భంలో, నేను డిసెంబర్ దగ్గరకు వస్తుంది కదా అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో ఘంటసాల మాస్టర్ గారు పాడిన శాస్త్రీయ గీతాల మీద రాస్తే ఎలా ఉంటుంది అని చిన్న ఆలోచన నాకు ప్రారంభమైంది.
ఘంటసాల మాస్టర్ పాడిన శాస్త్రీయ గీతాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి. శాస్త్రీయ సంగీతంలో ఆయన చేయని ప్రయోగం లేదు. కనుక అది రాస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్న సమయంలో అశ్విని కుమార్ గారు ఫోన్ చేసి మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగాడు. చెప్పాను, ఇట్లా ఉంది, డిసెంబర్ వస్తుంది కదా, ఘంటసాల మాస్టర్ గారు ఉంటే ఇట్లా చేయాలనుకుంటున్నాను. అదేమిటి, ఘంటసాలకి ఎందుకు పరిమితం చేయాలి మీరు? ఒక్కరిదే అయితే మొత్తం సబ్జెక్ట్ అంతా రాదు కదా. అసలు తెలుగు చిత్ర గీతాల్లో, అసలు సినిమా పాటల్లోనే శాస్త్రీయం ఎక్కడుంది అని మీరు రాస్తే మొత్తం శాస్త్రీయ సంగీతం యొక్క విలువ పెరుగుతుంది. ఒక ఘంటసాలకే పరిమితం చేయకండి, ఘంటసాలను కూడా కలపండి, కానీ ఘంటసాలకు పరిమితం చేయకుండా మొత్తం ఫీల్డ్ తీసుకోండి అన్నాడు ఆయన. అమ్మో, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది, అయినా సరే తీసుకోండి అంటే ఆ మహానుభావుడు మరి సంపాదకుడు కదా, ఆయన చేతుల్లో పత్రిక ఉంది, నేను రాస్తారు కానీ నేను ప్రింట్ ఎవరు చేస్తారు సార్ అని అడిగి ఆయన్ని. ఒకవేళ వాళ్ళ పత్రిక నుంచి ముద్రిస్తారేమో ఆశతోటి. అది పెట్టుకోరు నెత్తిన ఎవరు సాధారణంగా. రాయమని చెప్తారే కానీ అది ప్రొడ్యూస్ చేస్తామని హామీ ఇవ్వరు, కష్టం. మా కేవీ రావు గారు సాహసం చేశారు కానీ ఆ సాహసం మిగతా వాడు చేయలేరు, కష్టం. అయితే ఆయన ప్రత్యేకంగా పుస్తకంగా వేస్తారని గ్యారెంటీగా చెప్పలేను, కానీ పేపర్లు మొత్తం సీరియల్ వేస్తే పంపిస్తాడు అన్నాడు. అలాంటి ప్రేరణతోటి ఇక అది మొదలు పెట్టుతున్నప్పుడు శోధించుకుని వెళుతున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పాటలు ఉన్నాయి, నాకు నెట్ చాలా బాగా పనికొచ్చింది. కేవీరావు గారు ఇచ్చినటువంటి కొన్ని స్క్రిప్ట్స్ బాగా పనికొచ్చాయి, కొన్ని క్యాసెట్స్ బాగా పనికొచ్చాయి. ఈ కాలం వచ్చేసరికల్లా క్యాసెట్ వెనకబడింది, టేప్ రికార్డ్ వెళ్ళిపోయింది. మరి లేటెస్ట్ ఏమిటి, పెన్ డ్రైవ్లు వచ్చాయి, దాన్ని పెన్ డ్రైవ్కి ఎక్కించుకోవడం, చిన్న ప్రత్యేకమైన మొబైల్ అంటే సిమ్ లేకుండా ఉన్న ఒక మొబైల్ను నేను ఏర్పాటు చేసుకొని దాంట్లోకి ఈ పాటలు డబ్ చేసుకొని అది వినడం మొదలుపెట్టా. ఇక మొబైల్లో వింటూ రాసినటువంటి పుస్తకం అది. అది కొంచెం ఇబ్బంది అనిపించిన విచిత్రం ఏంటంటే ఘంటసాల లలిత గీతాలు, పద్యాలు, శాస్త్రీయ సంగీతం ఇవి రాస్తున్నప్పుడు నాకెన్నడూ కూడా నేను కష్టపడి రాస్తున్నానని కానీ ఈ రాయడం వల్ల చాలా కష్టం అవుతుంది, ఎందుకు పెట్టాను రా భగవంతుడు అని కానీ నాకెన్నడూ అనిపించలే. ఒక్కొక్క పాట పారవశ్యంగా వింటూ రాశా. అది ఆ పాట యొక్క గొప్పతనం తెలుస్తున్నా కొద్దీ రుచి పెరిగింది నాకు. ఎందుకంటే నేను కవిత్వం రాయడం అలవాటు కాబట్టి నాకు పాటలు ఉండే సాహిత్య మాధుర్యం చాలా గొప్పగా అనిపించినప్పుడు ఆహా, ఇప్పటిదాకా ఈ పాటను నేను ఎందుకు సరిగ్గా వెళ్ళలేకపోయాను అని అనిపించింది. అందుకోసం రాసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, హాయిగా రాశాను. టైం పట్టింది, చాలా అవస్థ అయింది అనుకోండి, అవస్థను కూడా నేను ఫీల్ అవ్వలే. ఇది ఎందుకు రాస్తున్నాను అంటే భగవంతుడు నాకు ఒక డ్యూటీ అప్పచెప్పాడు, ఇది రాయమని అప్పచెప్పాడు. అది పరోక్షమైనటువంటి ఒక వరం, దాన్ని వీళ్లతో అనిపించాడు అనమాట. కేవీ రావు గారితో, అశ్విని కుమార్ తోటి వీళ్ళతో చెప్పించాడు. కనుక నాతోటి ఆ పని చేయించాలనే సంకల్పం ఉన్నట్టుంది భగవంతుడు, నేను చెప్పాడు, చేస్తున్నాను అంతే. నేను కేవలం నిమిత్త మాత్రుడిని, వాడు చెప్పాడు, నేను చేస్తున్నాను. చేసిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు సంతృప్తి కలిగింది, ఆనందం కలిగింది. రచయితకి, కవికి అంతకంటే కావాల్సింది ఉందండి. తాను గాయకుడికైనా సరే తాను పాడిన పాట అవతల వాడికి నచ్చింది అని ఒక ముక్క చెప్తే చాలు, చాలా ఆనందపడతారు. తాను రాసిన పాట కానీ, తాను రాసిన వ్యాసం కానీ, ఆహా ఇందులో ఎంత బాగుందండి అని ఒక మాట అంటే నేను రాసిన కష్టమంతా మర్చిపోతాను. ఈ పుస్తకాల్లో జరిగినటువంటి వర్క్ అది. కొంతమంది ఈ శాస్త్రీయ సంగీతం మిసిమిలో వస్తున్నప్పుడు మొత్తం అందరూ చదివారు, జాతీయ స్థాయిలో చదివారు అందరూ. చదివి ఆశ్చర్యపోయేట్టుగా కొంతమంది ఎన్నడూ కూడా పరిచయం లేనటువంటి వాళ్ళు, మహానుభావులు, పెద్ద పెద్ద సాహితీ కోవిదులు, సంగీత విద్వాంసులు కూడా ఫోన్ చేసి అభినందించారు, ఆశీర్వదించారు. ఇంకా ఒకరిద్దరైతే ఇంత గొప్పగా రాస్తారా, మీకు జోహార్లు చేస్తారని అంత పెద్ద మాట అన్నాడు. అది నేను తట్టుకోలేకపోయినా. అంత ప్రశంస నాకు అవసరమా, వస్తుందా అనుకున్నాను.
కానీ ఎంత దాకా తీసుకుపోయిందంటే నేను ఊహించినంత స్థాయిలో ఢిల్లీ దాకా తీసుకువెళ్ళింది ఆ పుస్తకం. దీన్ని ప్లాన్ చేసుకోవడంలో వాగ్గేయకార రచనలు త్యాగరాజస్వామి, అన్నమయ్య, జయదేవుడు, అలాగే ముత్తుస్వామి దీక్షితులు, మైసూరు వాసుదేవస్వామి, ఇవన్నీ వీళ్ళందరి పాటలు కూడా సినిమాల్లో ఉన్నాయని లోకానికి తెలియాలి అని ఒక పార్ట్ అంతా కూడా వాగ్గేయకారుల రచనలు సినిమాలకు ఎలా వచ్చాయని ఒక పార్ట్ తీసుకున్నాను. నాకు తెలియకుండానే రెండో పార్ట్ పొడుగయింది. బాహుబలిని ఒకదాంతో ఆపకుండా రెండో తీసినట్టుగా నాకు కూడా ఇది బాహుబలి లాంటి రచన పెద్దది. నాకు కూడా ఇది ఏమైతుంది ఏంది, ఒక పుస్తకమైనా 2 పుస్తకాలైనా పర్వాలేదు అనుకొని వాగ్గేయకార రచనలన్నీ ఒక పుస్తకంలో తీసుకొని కేవలం శాస్త్రీయ సంగీత ఆధారంగా మరి పాడినటువంటి పాటలు ఎలా ఉన్నాయని అవి ఒక భాగంలోకి తీసుకొని అందులో మళ్ళీ కర్ణాటక సంగీత పద్ధతి, హిందుస్థానీ సంగీత పద్ధతి 2 సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి కొన్ని ప్రక్రియలు, జావళీలు, తిల్లానాలు, హరికథలు, యక్షగానాలు ఇవన్నీ కలిపితే ఇంకొక పార్ట్ అయింది. ఈ 2 పార్ట్స్ కూడా అది ప్రింట్ అవ్వడానికి నేను కొంత ప్రయత్నం చేశాను. నాకు జాతీయ పురస్కారం ప్రకటించిన అభినందన సభలో దీన్ని ప్రారంభం చేశారు. అయ్యా మీరు ఇది చదివి అందరూ అభినందిస్తున్నారు కానీ దీన్ని పుస్తకంగా మీ చేతిలోకి రావాలంటే మరి నా వల్ల కాదు అన్నాను. మేము చేస్తామండి అని చేశారు 2-3. దాని మొట్టమొదటి కేవీ రమణాచారి గారే దాన్ని ప్రారంభించారు. ఆయనే ప్రోత్సహించారు. అక్కడి నుంచి అది పుస్తక రూపంలో దాల్చిందన్నమాట. ఇదంతా ఎందుకు అంటే ఘంటసాల మాస్టర్ గారి ఆశీర్వచనం. Thank you. Please like, share and subscribe.